హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను మునగాకు. సో ఈ మునగాకును కొంచెం ఇలా ఉడకబెట్టాను. జస్ట్ ఒక 10 minutes అనమాట, అంతే. ఎక్కువ బాయిల్ చేయకూడదు, దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఆల్రెడీ వెళ్ళిపోతాయి. కొంచెం ఇలా ఫ్రై చేశాను, కొంచెం ఇలా ఉడకబెట్టాను. దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఇప్పుడైతే మనం పోపు రెడీ చేసేసుకుంటున్నాము. డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్గా వండుతారు. మన ఓపికని బట్టి, టైంని బట్టి వండుకోవచ్చు. జనరల్గా కందిపప్పును ఉడకబెట్టి, శనగపప్పును ఉడకబెట్టి కూడా చేసుకుంటారు. మనమైతే ఈరోజు చాలా శనగపప్పు ఫ్రైలో వేస్తున్నాము, ఎందుకంటే కందిపప్పు ఉడకబెట్టేంత టైం లేదు. సో వీఆర్ యూజింగ్ ఇట్ లైక్ దిస్ అనమాట. ఇప్పుడు మన పోపు రెడ్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం. 2 లావు ఉల్లిపాయలు వేసుకుంటున్నాం, ఎందుకంటే దీంట్లో క్రంచీగా తగలాలి. మనకు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయి మెత్త పడిపోకూడదు. జస్ట్ కొంచెం సాల్ట్. కంపల్సరీ ఎల్లిపాయలు కావాలండి. టేస్ట్ మొత్తం ఎల్లిపాయలు, కొబ్బరి, కారం ఉంటుంది కదా, దాంట్లోనే ఉంటుంది మునగాకు మొత్తం టేస్ట్. సో పసుపు యాడ్ చేస్తున్నాను. సో కలర్ కోసం పసుపు. ఇదిగోండి, ఓ మాదిరిగా మన ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. దీంట్లోకి ఇప్పుడు మనం కచ్చా పచ్చగా జస్ట్ క్రష్ చేసాను అంతే. తలలు తోకలు తీసేసి మన ఎల్లిపాయల జస్ట్ ఒక క్రష్ అనమాట, అంతే. అలా క్రష్ చేసి ఇలా ఉండాలి. సో మొత్తం ఇదైపోతే మనకు టేస్ట్గా అనిపించదు. సో ఇలా కలిపేసుకోండి. కొబ్బరి ఇప్పుడే యాడ్ చేయొద్దండి, అడుగు అంటేస్తుంది. ఎల్లిపాయల్ని మాత్రం ఇలా యాడ్ చేసుకోండి. ఎవరైనా ఎల్లిపాయ కారం యాడ్ చేసే వాళ్ళైతే లాస్ట్లో యాడ్ చేసుకోండి. లేదు మేము సపరేట్గా కొబ్బరి సపరేట్ యాడ్ చేస్తున్నాం అన్న వాళ్ళు ఫస్ట్ ఎల్లిపాయని ఇలా క్రష్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని నెక్స్ట్ మునగాకు వేసి మగ్గియాలి. ఓకే, 2 minutes తర్వాత ఇప్పుడు మునగాకు వేద్దాం. చేసి పెట్టుకున్నాము. నేనైతే గట్టిగా పిండలేదండి. కొంతమంది గట్టిగా పిండేస్తారు. పిండేస్తే దీంట్లో ఉన్న అన్ని పోషకాలు వెళ్ళిపోతాయి. సో జస్ట్ దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉండేది పోవడానికి మాత్రమే పిండాలి. అలా గట్టిగా పిండిన వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఆ మునగాకు ఏ జ్యూస్ ఏదైతే వస్తుందో దాంతో రసం చేసుకుంటారు. మీకు ఎప్పుడైనా నేను చూపిస్తాను ఆ రసం ఎలా వండుతారో. మన టమాటాలు వేసి మన టమాటా రసంలో రసం వండుకుంటారు అనమాట. అదో వెరైటీ టేస్ట్ ఉంటుంది అందరికీ. నేను చూపిస్తాను. మనమైతే బాయిల్ చేసుకొని మొత్తం నీళ్లు వంపేసి ఇది ఫుల్గా ఇలా పిండితే ఇంకా వాటర్ వస్తాయి యాక్చువల్గా, చూసారా? అలా మొత్తం పిండేయకుండా నేను ఉంచానండి, ఎందుకంటే మనకు పోషకాలన్నీ వెళ్ళిపోతే ఇంకేం ఉండదు కదా. సో కుక్ చేసిన వాటర్ని పడేయకుండా రసం ఎలా కాల్చుకోవాలో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. ఏం లేదు, ఇలా చేసేసి ఇప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్, ఈ ఆనియన్స్ ఇవన్నీ కొంచెం కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి. ఓకే, అంతే. దీంట్లో వాటర్ ఉంటుంది కదా, స్టవ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోండి. ఈ పచ్చిదనం ఆల్రెడీ పొయ్యి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ కుక్కుడ్ అనమాట. సో చూసారా ఎలా ఉందో కలర్ చూడండి, గ్రీన్ అండ్ ఎల్లో సూపర్ ఉంది కదా. సో ఒక 2 minutes మగ్గిద్దాం. సిమ్లో పెట్టేసి మగ్గించండి. మునగాకు ఉడకబెట్టేటప్పుడు కూడా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఆకు కూడా టేస్ట్ వస్తుంది అనమాట. ఏమీ యాడ్ చేసుకోకపోతే టేస్ట్ రాదు, తిన్నప్పుడు చప్పగా అనిపిస్తుంది. సో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేయాలి. ఐఎమ్ యాడింగ్ కోకోనట్ అయితే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. దగ్గున్న వాళ్ళు మిక్స్ చేసి పుట్నాలు అంటే పప్పులు అంటాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ టేస్ట్. సో నేనైతే ఓన్లీ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు పుట్నాలు కూడా. ఇంకా 2 spoons ఆఫ్ కారం పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ టేస్ట్ని బట్టి, మీరు ఎంత కారం తింటారు. సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది, చాలా కొంచెమే యాడ్ చేశాను కదా, సో చాలా తక్కువగా ఉంది. సో టేస్ట్ చూసుకొని మనకి ఎంత కావాలో అది యాడ్ చేసుకోండి. కారం లేని నన్ను తినలేంగా, ఉప్పు కారం లేని ఇదొక కూరనా అంటారు కాబట్టి ఇలా ఎంచక్క ఉప్పు కారం వేసుకొని తినండి. డైట్లు గట్రా పాటిస్తున్న వాళ్ళు ఈ స్టెప్ తోటి ఆపేసి ఉప్పు కారాలు మానేసి అది తీసుకొని ఎంచక్క తినేయండి. చూడండి, క్లోజప్లో చూపిస్తాను. యమ్మీ క్రంచీ ఆనియన్స్ అండ్ ఎల్లిపాయ అండ్ మన మునగాకు విత్ కొబ్బరి అండ్ కారం పొడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీల్లోకి అదిరిపోద్ది. ఇప్పుడు ఎంచక్క చపాతీలు చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. అన్నంలో కూడా చాలా బాగుంటుంది, విత్ రసంతో అయితే ఇంకా బాగుంటుంది. సైడ్ డిష్ లా బాగుంటుంది. చపాతీస్లోకి, పుల్కాస్లోకి, జొన్న రొట్టెల్లోకి సూపర్ ఉంటుంది. మనకు బాగా తెలుసు మన మునగాకులో చాలా
ఐరన్ రిచ్గా ఉంటుంది, మన హెయిర్కి మన బ్లడ్కి చాలా మంచిది. సో ఎంతో హెల్దీ అయిన మన మునగాకుని మన డైట్లో ఇలా యాడ్ చేసేసుకోండి. మీకు కావాల్సిన బ్లడ్ లెవెల్స్ని ఎంతగానో పెంచుతుంది, మీ హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఈ మునగాకు తినడం వల్ల మీకు కడుపులో కొంతమందికి ఇండైజెషన్ అని కాదు, 2-3 టైమ్స్ మోషన్ అవుతుంది. ఎందుకంటే ఇది వేడి స్వభావం కలిగి ఉంటుంది అనమాట, హాట్ ఇన్ నేచర్. సో అప్పుడు ఏం పెద్ద టెన్షన్ పడకండి, మీ కడుపు ఎంచక్క క్లియర్ అవుతుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి, శుభ్రంగా మీ కడుపుని క్లీన్ చేసేస్తుంది. సో మైనస్ కంటే ప్లస్సే ఎక్కువ ఉంది. కొత్త వాళ్ళు ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్స్లో మీ కామెంట్స్ని పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఏ ఇన్ఫర్మేషన్ అయినా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని, ఇంపార్టెంట్ విషయాల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వచ్చేస్తుంది. మన ఛానల్లో వచ్చే హెల్దీ టిప్స్ని కానీ మన హెల్దీ రెసిపీస్ని కానీ ఎంచక్కా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.